కీర్తన గ్రంథము 90వ కీర్తన మొదటి నుండి మరి 12 వచనం వరకు ఒకరు చదవండి, స్పీడ్గా చదవాలి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందరి యొక్క జాము వలెనున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి ఓడబారు. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నీ తూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆస్వాదించును గాక. చిన్న ప్రార్థన మనం చేసుకుందాము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, కనికరిందల మా దేవ, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా, ఈ యొక్క ప్రాంతంలో నాయన జిల్లాల వారి పేటలో ప్రభువా, ఇక్కడ నాయనను సిద్ధపరుస్తున్నటువంటి వధువు కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన మరి ఇక్కడ ఒక తల్లి ప్రభువా, నాయన పిలుపునందుకు ఆమె వచ్చేసింది ప్రభువా, ఆమెకు నువ్వు ఇచ్చిన ఆ గమ్యమునికి ఆమె చేరింది ప్రభువా, మీకే స్తోత్రములు. ఒక దినాన మీరు మమ్మల్ని పిలిస్తే ప్రభువా, మా వలసలో మేము నిలబడవలసి ఉంది ప్రభువా, నిలబడే ముందు మా జీవితం మేము చక్కదిద్దుకోవాల్సి ఉంది ప్రభువా. ఏదేవనైనా తప్పులతో నాయన పొరపాట్లతో ప్రభువా, ప్రత్యక్షత లేకుండా ప్రభువా, వాక్యాన్ని కైకొనకుండా మేము జీవిస్తూ ప్రభువా, మేము నశించిపోతాం దేవా. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో నాయన ఇంతవరకు నడిపించిన విధానం కొరకు నీకు స్తోత్రాలు చూస్తున్నాం. నాయన ఈ సమయంలో నీవు కొద్దిసేపు రంగం మీదకి రా ప్రభువా, నీ ప్రజలతో మాట్లాడుతండ్రి. నీ ప్రజలు ఆ వాక్యం కొరకు వచ్చారు ప్రభువా, ఇక్కడ గ్రామస్తులు వచ్చారు, చుట్టుపక్కల వారు వింటున్నారు ప్రభువా. ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను, వారి హృదయాలు స్పృశించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజు ప్రభు వారి జీవిత వాస్తవాలు తెలుసుకోవడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని దేవా మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించగలుగుతున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నాం పిల్లారా. కొద్దిసేపు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, ఆయా స్థలాల్లో వింటున్న ప్రతి ఒక్కరు కూడా వాక్యం పైన ఏకాగ్రత పెట్టాలనే ప్రేమతో మనం చేస్తున్నాము. ఈరోజు చిన్న అంశాన్ని మనం ధ్యానించుకుందాము. మరి వర్తమానం యొక్క పేరు జ్ఞాన హృదయము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఖచ్చితంగా మరి వాక్యం పైన, ఈ యొక్క అంశం పైన మీ దృష్టి పెట్టండి. ఎవరు దయచేసి మాట్లాడొద్దు ప్రియులారా. మరి దేవుడు ఈ రోజు మీతో మాట్లాడబోతున్నాడు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ప్రియులారా? హల్లెలూయా. మంచి దేవుని దగ్గరికి వచ్చారు. మరి మురమల నుంచి వచ్చినటువంటి పాస్టర్ రాజకుమార్ గారు ఇక్కడ ఉన్నారు. వారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కూటాన్ని ఏర్పాటు చేసినటువంటి కుటుంబ సభ్యులకి, నా ప్రశస్తమైన సహోదరులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ చేతి వచ్చిన ప్రతి ఒక్కరికి, గ్రామస్తులకి, కుటుంబస్తులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లారా, మరి కొద్దిసేపు మనకి సమయం ఉంది కనుక కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. ఎవరు కూడా తొందరపడకుండా, అటు ఇటు తిరగకుండా లేచిన, ఎందుకంటే మరి దేవుని సన్నిధిది క్రమంగా ఉండాలి అంటున్నారండి. ఒకవేళ కొంచెం లేట్ అయినప్పుడు కూడా జరిగే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మీరు మాత్రం వాక్యం పైన ఏకాగ్రత పెట్టండి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యం విన్నప్పుడు 3 రోజులు అట్లానే ఉండిపోయారండి. మరి వారు భోజనాలు అడగలేదండి. హల్లెలూయా. అట్లానే ఉండిపోయారు వారు. అయితే ఆ చివరిలో దేవుడు అద్భుతం చేశాడు. 5 రొట్టెల్ని 2 చేపల్ని 5,000 మందికి పెట్టాడు ఆయన. నిజమేనంటారా? వాక్యం విని ఎవరైనా నష్టపోతారా? నష్టపోరండి. కొన్ని చోట్ల పాటలు అవిగానే వెళ్ళిపోతారు. వాక్యం అని లేవగానే ఇక ఉండరు. కొన్ని చోట్ల స్కిట్లు అవగానే వెళ్ళిపోతారు. అంటున్నారా? వారి పాత్రలు అయిపోయిందని, డాన్స్ అయిపోయిందని కూడా వెళ్ళి పడుకుంటారు, నిద్రపోతూ ఉంటారు. వాళ్ళు డ్రామాలు అయిపోయినప్పుడు నిద్రపోతారు.
ఇక్కడ అట్లా ఉండకూడదు. వింటున్నారా? ఇక్కడికి వచ్చిన ప్రజలు మంచివారని నేను నమ్ముతున్నాను. ఓ మరి నిత్యముగా మీరు వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఇక్కడికి వచ్చారని నేను నమ్ముతున్నాను. వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. కూటాన్ని కుటుంబస్తులు ఏర్పాటు చేసుకున్నా ఓ మరి నిత్యముగా దేవుని పిల్లలారా, ఇప్పుడు మా వారి భోజనాలు ఉండేవారు ఎవరి కొరకు? మనందరి కొరకు. అలాగే వాక్యం కూడా వారి కొరకు మాత్రమే కాదు, ఇది మనందరి కొరకు దేవుని పిల్లలారా. హల్లెలూయా. చూద్దాం ఇప్పుడు ఈ 91వ కీర్తన చాలా పురాతనమైన కీర్తన. దీన్ని దైవజనుడైనటువంటి మోషే రాసినటువంటి కీర్తన. నిజమేనా? ఈ మోషే చాలా చదువుకున్న వ్యక్తి అని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఐగుప్తులో అతడు సకల విద్యలు కూడా మరి నేర్చుకున్న వ్యక్తి. ఇంచుమించుగా 40 సంవత్సరాలు చదువుకున్నాడు. ఏకంగా దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఫరో కుమార్తె దగ్గర ఆ సకల విద్యలు అభ్యసించాడు. ఇతను ఒక ఇంజనీర్ లాంటి అన్నమాట. తెలుసండి ఎంతమందికి మోషే గురించి తెలుసు? హల్లెలూయా. ఆ మోషే జీవితం నుంచి అతడు రాసిన కీర్తన నుంచి దేవుడు నీతో మాట్లాడతాడని ఎంతమంది నమ్ముతున్నారు? చాలా మంది దేవుడు మాట్లాడతాడంటే నమ్మకూడదు. ఎందుకంటే జిమ్మికుల కోసం వెళ్తా ఉంటారు. మరి ఏదైనా నూనె అమ్ముతుంటే, క్యాలెండర్లు అమ్ముతుంటే, ఏదైనా ఫోటోలు అమ్ముతుంటే, చేతుల నుంచి ఏదైనా పడుతుంటే వాటిని నమ్ముతారు ప్రజలు. వాటిని కొరకు దండోపదండాలుగా వెళ్తా ఉంటారు. వాక్యం వింటున్నప్పుడు మాత్రం అక్కడ కానీ పాస్టర్ వచ్చి పడగొట్టేస్తున్నాడు, ప్రార్థన చేస్తుంటే ఏదో జరిగిపోతుందని అనుకోండి, భలే వింతగా వస్తూ ఉంటారు ప్రజలు. కానీ వాక్యం ప్రకటించడానికి విసిగొచ్చేస్తూ ఉంటారు. కొద్దిసేపు లేట్ అయింది అనుకోండి, బాబాయ్ భోజనం లేట్ అయిపోతుంది. ఇంక ఈ బాడీ రోజు తిన్నట్టే. ఏ రోజు ఒక గంట వాక్యం వినేసరికి 10 రోజులు పస్తున్నంత నీరసం వచ్చేస్తా చాలా మంది. కానీ ఇక్కడికి వచ్చిన ప్రజలు మంచివాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా మంచివారిని నేను నమ్ముతున్నాను. దేవుని పిల్లలు. హల్లెలూయా. దేవుని పిల్లలు, మరి ఈ యొక్క మరి మోషే సకల విద్యలు, ఒక ఇంజనీర్ లాంటి అతను. మరి సకల విద్యలు కూడా మరి నేర్చుకున్నాడు ఐగుప్తులో. అన్ని రకాల విద్యలు అతను గొప్ప పాండిత్యం నేర్చుకున్నాడు ఆ వ్యక్తి. అలాగనే మరలా అతడు అవన్నీ నేర్చుకున్నవన్నీ విడిచిపెట్టి ఇత్రో దగ్గరికి వెళ్ళిపోయాడు, మామ దగ్గరికి. ఆ తర్వాత మరలా ఏం జరిగింది? 40 సంవత్సరాలు దేవుడు తర్పీదిచ్చాడు. ఇంచుమించుగా 80 years చదువుకుంటానే ఉన్నాడు అతను. అంటున్నారా? మరి 80 సంవత్సరాలుగా అతడు మరి భౌతికమైన ఆత్మీయమైన చదువులు చదువుతుంటే ఎంత జ్ఞానం వచ్చి ఉంటా చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది వాక్యం వింటున్నారు? మరి ఎంత జ్ఞానం వచ్చి ఉంటుంది అతనికి. అయితే అలాంటి వ్యక్తి దేవుణ్ణి ఒకటి అడుగుతున్నాడు. నిజమేనా? ఏమడుగుతున్నాడు? మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము. హల్లెలూయా. కొంచెం చదివాడంటే, కొంచెం డిగ్రీలు వచ్చినాయి అంటే, మరి కొంచెం 10th క్లాస్ పాస్ అవ్వగానే కాళ్ళు ఎగరేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజమేనంటారా? ఇంటర్మీడియట్, డిగ్రీ, కనీసం డిగ్రీ వచ్చిన వాళ్ళు ఇప్పుడు డిగ్రీ అంటే 4 తీసుకోవడానికి కూడా పనిచేయట్లే ఆ సర్టిఫికెట్. కనుక దేవుని పిల్లలారా, చాలా మంది చదవగానే నాకు అన్నీ తెలుసు, మరి నాలెడ్జ్ అంతా తెలుసు, ప్రపంచ జ్ఞానం అంతా తెలుసు, నేనే ప్రపంచ జ్ఞాని అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు పిల్లలారా. అయితే మనిషి అంటున్నాడు, నాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము. హల్లెలూయా. ఎందుకయ్యా జ్ఞాన హృదయం అంటే? దినములు లెక్కించుకోవడానికంట. వింటున్నారా? ఏమి లెక్క పెట్టడానికంట? దినములు లెక్క పెట్టడానికి. ఎందుకయ్యా జ్ఞానం అంటే? డబ్బులు లెక్క పెట్టడానికి కాదంట. వింటున్నారా? ఎందుకంటే చాలా మందికి ఆ డబ్బు పైన మనసు ఉంటారు. ఆ డబ్బుల కొరకు ఎలాంటి బంధుత్వమైన విడిచిపెట్టేస్తామా? వింటున్నారా? కానీ ఇతనేమన్నాడు తెలుసండి? నా దినములు లెక్కించడం నాకు నేర్పించు. ఓ మరి నిత్యముగా దేవుని పిల్లలారా, చాలా మంది మరి వారికి ఆస్తులు లెక్క పెడతా ఉంటారు. ఓ మరి వారి దగ్గర బంగారం ఎంత ఉందో లెక్క పెట్టుకుంటా ఉంటారు. ఓ మరి నిత్యముగా లోకములో దేవుని పిల్లలారా, మన ఏరియాలో, కోనసీమ ఏరియాలో మాకు ఎన్ని చెట్లు వస్తాయి? నిజమేనా? ఇదిగో 13 కొబ్బరికాయలు, ఈ 13 కొబ్బరికాయలు నాయి. వాటాలు దెబ్బలాడుకుంటారు వాటి వరకు. ఇదిగో మామిడి చెట్లు 4, నీకు 4. చివరికి ఊటుకొండలో కూర దాకలు కూడా లెక్కలు. మనుషులు ఈ విధంగా లెక్కలు కడతా ఉంటారు ప్రియమంతులా. అయితే జ్ఞాన హృదయం ఇమ్మన్నది, బాగా జ్ఞాన హృదయం అడిగింది ఏమిటంటే మరి ఈ లెక్కల కొరకు కాదు. నిజమేనంటారా? ఈ డబ్బుల లెక్కలో, స్థలాల లెక్కలో, ఆస్తుల లెక్కలో, వీటి కొరకు ఇక మోషే అడగట్లేదు దేవుని పిల్లలారా. హల్లెలూయా. ఇతరులంటున్నాడు, మా దినములు లెక్కించుట మాకు నేర్పించు.
ఇది ప్రతి క్రైస్తవుడికి కావలసిన పని. భూమి మీద జన్మించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ విధంగా దేవునికి ప్రార్థన చేయాలి ప్రియులారా. నిజమేనంటారా? వ్యాకరు పెట్టి దేవుణ్ణి ఏదేదో అడగడం కాదు. చాలా మందికి దేవుణ్ణి ఏమడగాలో తెలియదు. 24 గంటలు ఆశీర్వదించు ప్రభువా, దీవించు ప్రభువా, స్వస్థపరచు ప్రభువా, అద్భుతాలు జరిగించు ప్రభువా, కానీ వీళ్ళ నుంచి దేవుడు ఏమడుగుతున్నాడో పట్టించుకోడు. దేవుడికి వీళ్ళు ఏమి చేయాలో అర్థం చేసుకోరు ప్రియులారా. ఏమనుకుంటారంటే ఎల్లప్పుడూ దేవుడికి వారి యొక్క విజ్ఞాపనలు చేస్తూ ఉంటారు. ఏమిటంటే ఎన్నో అవసరాలు ఉంటాయి పాపం. అయితే ఒక నిజముగా తిరిగి జన్మించిన క్రైస్తవుడు దేవుని చేత పిలువబడిన ఏ వ్యక్తి అయినా దేవుడిని అడగవలసిన విధం ఏమిటంటే జ్ఞాన హృదయం దయచే ప్రభువా. చాలా రకాల హృదయాలు ఉన్నాయి కదా, నిజమేనా? హృదయము బైబిల్ ఏమి రాయబడింది? అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలదు. ఎందుకంటే ఘోరమైన వ్యాధి గల హృదయాలు ఉన్నాయి. బైబిల్లో ఇంకా మనం చూసినప్పుడు రాతి హృదయాలు ఉన్నాయి. నిజమేనంటారా? రాతి హృదయాలు ఉన్నాయి, ఘోరమైన హృదయాలు ఉన్నాయి, వ్యభిచార హృదయాలు ఉన్నాయి, కపట హృదయాలు ఉన్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది అంటున్నారా? హల్లెలూయా. చూడండి, ఒక గంట సేపు అలాగే మాట్లాడకుండా అటు ఇటు చూడకుండా విన్న వారిని దేవుడు ఖచ్చితంగా దీవించబోతున్నాడు. కొంతమంది ఉండలేరు అలాగా, ఎందుకంటే సముద్రం అలా కదులుతున్నట్టుగా కదులుతూ ఉంటారు. అలా కాదు, వాక్యం వినడం. పని ఉన్న వాళ్ళు మాత్రమే. ఎలాంటి కార్యక్రమం ఉన్నప్పుడు చిన్న చిన్న పనులు ఉంటాయి, వారిని నేనేమంటలేదు. హల్లెలూయా. కనుక చూడండి, ఏంటది మరి ఈ జ్ఞాన హృదయం కావాలంట. చాలా రకాల హృదయాలు ఉన్నాయి. మోహపు హృదయాలు ఉన్నాయి. ఎందుకంటే వారి హృదయం నిండా వ్యభిచార కోరికలే, వారి హృదయం నిండా సినిమాలే, వారి హృదయం నిండా త్రాగుడే, వారి హృదయం నిండా లోక కార్యాలే. ఇలాంటి హృదయాలు ఉన్నాయి. బండ బారిపోయి మొద్దు బారిపోయిన హృదయాలు ఉన్నాయి. ఘోరమైన వ్యాధిగా మరి హృదయాలు ఉన్నాయి. దేవుని పిల్లలారా, కఠినమైన హృదయాలు ఉన్నాయి. అయితే మరి ఇక్కడ మోషే అడిగేదే హృదయం అంటే జ్ఞాన హృదయం కలిగితే ప్రభువా. హల్లెలూయా. ఇంత గొప్ప జ్ఞాని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఈజ్ ఆస్కింగ్ హిమ్. ఇతను దేవుణ్ణి అడుగుతున్నాడు, నాకు జ్ఞాన హృదయం కావాలి ప్రభువా. జ్ఞానం లేదా మోషేకి? చదువు లేదా? చదివాడు, జ్ఞానం ఉంది, అయినా జ్ఞానం కావాలంటాడేంటి? ఎందుకంటే ఈ భౌతికమైన జ్ఞానాలు నాకు వద్దు, ఈ భౌతికమైన నాలెడ్జ్ తో ఏమి పని అవుతుందని మోషేకి తెలుసు. దేవుని పిల్లలారా, అర్థమవుతుందా? కనుకే మోషే అంటున్నాడు, నాకు జ్ఞానం హృదయం కలగజేయి. ఐగుప్తులో నేర్చుకున్న జ్ఞానం ఏమిటి? దట్ ఈజ్ డెత్. అది మరణమైనది. నిత్యముగా ఇప్పుడు దేవుని దగ్గర నుంచి పైనుండి జ్ఞానాన్ని పొందుకోవాలని ఆశపడతాడు. ఓ ప్రభువా, నాకు ఇతరులను మోసం చేసే హృదయం గాని, కఠినమైన హృదయం గాని, మరి నిత్యముగా వ్యాధి గల హృదయం గాని, రాతి హృదయం గాని, మరి బైబిల్లో ఎన్నో రకాల హృదయాల గురించి రాశాడు దేవుడు. అది మన సబ్జెక్ట్ కాదు. అయితే మోషే అడిగేది ఏంటంటే జ్ఞాన హృదయము. ఎందుకు? దేని కొరకు అడుగుతున్నాడు? నా దినములు లెక్కించుకోవడం కొరకు. హల్లెలూయా. ఇప్పుడు అతనికి గొర్రెలు ఉన్నాయా? గొర్రెలు ఉన్నాయి. గొర్రెలు లెక్క పెడతాను కాదంట, తన మందలేమో లెక్క పెడతాను కాదు, ఎంత ఎస్టాబ్లిష్ అయ్యాడో మరి ఎంత ఉన్నదో దాని కొరకు లెక్క పెట్టుకోవడానికి కాదంట, దినములు లెక్కించుకోవడం కొరకు, నా ఆయుష్ ఎంతో నేను తెలుసుకోవడం కొరకు. హల్లెలూయా. ఈ భూమి మీద నేను ఎంతకాలం బ్రతుకుతాను, బ్రతికిన దినాలన్నీ కూడా ఆయన కొరకే బ్రతకాలని. హల్లెలూయా. క్రీస్తునందు దేవుని పిల్లలారా, చాలా మందికి ఈరోజు జ్ఞాన హృదయం లేదు అంటున్నారా? కొన్ని మాటలు చాలా స్పీడ్ గా మనము ధ్యానించుకుని మనం ముందుకు వెళ్ళిపోవడం. ఎందుకంటే మరి చాలా దూరం నుంచి మన వాళ్ళు వచ్చారు కనుక వారు వెళ్ళిపోవాలి మరలా తిరిగి. కనుకనే మరి ఎక్కువసేపు ఒక గంట లోపులోనే నేను ముగించాలని ఆశపడుతున్నాను. క్రీస్తునందు దేవుని పిల్లలారా, శ్రద్ధగా. ఎందుకంటే కోటం ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసండి, భోజనాలు కాదు, వాక్యము. హల్లెలూయా. కనుక ఏ కూటమైనా సరే, అది మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, వాక్యం వినేదాకా మీరు ఏ గ్రామం వెళ్ళినా, ఏ దైవజనుడు చెప్పినా వాక్యము అయ్యే వరకు కూడా లేచి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. అది నేర్చుకుందాం దేవుని పిల్లలు. కనుక చూద్దాం ఇప్పుడు ఈ జ్ఞాన హృదయం ఏమిటి అసలు? ఏమిటి జ్ఞాన హృదయము? అసలు జ్ఞానం ఏమిటి? దేవుని పిల్లలారా, అసలు దేవుని జ్ఞానం అడుగుతున్నాడు. లోకంలో జ్ఞానం లేదా? లోకంలో సాతాను జ్ఞానం చాలా ఉంది. అసలు చూడండి, దేవుడు ఎన్నడూ జ్ఞానంతో పని చేయడు. దేవుడు దేనితో పని చేస్తాడు తెలుసా? విశ్వాసం, బై ఫెయిత్. విశ్వాసం ద్వారా దేవుడు పని చేస్తాడు. ఆది కాండములో దేవుడు విశ్వాసానికి కర్త అయితే
ఇక్కడ దెయ్యము అపవాది జ్ఞానానికి కర్తగా వచ్చాడు అక్కడ. అయితే ఇప్పుడు జ్ఞానాన్ని ఎదుర్కొనే విశ్వాసం నీకు కావాలి. ఇప్పుడు నిజమేనంటారా? హల్లెలూయా. కనుక ఈ జ్ఞానం కావాలి మనకి. ఏమిటి ఆ జ్ఞానం? ఎక్కడిది జ్ఞానం? పైనుండి రావాలి. మరి నిత్యముగా దెయ్యానికి జ్ఞానం ఉంది, కయ్యనుకు జ్ఞానం ఉంది. హేబేలుకి ఏముంది చెప్పండి? విశ్వాసం ఉన్నది. హేబేలుకి ఏముంది? విశ్వాసం ఉన్నది. కయ్యనుకి జ్ఞానం ఉంది. కయ్యను సైంటిస్ట్ అయిపోయాడు. అన్ని రకాల వస్తువులు కనిపెట్టగల మరి గొప్ప సైంటిస్ట్ గా అతను మారిపోయాడు. జ్ఞానము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అతను. అది పాతాళం నుంచి వచ్చిన జ్ఞానం. అది నిజమేనంటారా? అది పాతాళం నుంచి వచ్చినటువంటి దెయ్యం నుంచి వచ్చిన జ్ఞానం. దెయ్యము ఒక వ్యక్తిని అభిషేకించాడు అనుకోండి, మరి నిజంగా చాలా జ్ఞాని అయిపోతాడు అతను. లోకంలో గొప్ప వ్యక్తి అయిపోతాడు ప్రియులారా. అయితే మరి నిజముగా దెయ్యం దగ్గర కొన్ని విటమిన్లు ఉన్నాయంటాడు. నిజమేనంటారా? మరి చూడండి, ఆర్ అనే విటమిన్ ఉంది. ఆర్ ఏంటి? రీజన్స్ అన్నమాట, కారణాలు వెతికే ఒక విటమిన్ ఉంది. వాళ్ళ దగ్గర డబ్ల్యూ అనే ఒక విటమిన్ ఉంది, విజడం, జ్ఞానం. హల్లెలూయా. ఎం అనే విటమిన్ ఉంది, వాళ్ళ దగ్గర విటమిన్ ఉంది. ఎం ఏంటి? ఎం ఫర్ మనీ, డబ్బులు అనే విటమిన్ ఉంది. అవన్నీ విటమిన్లు అయిన తర్వాత వాడి దగ్గర లాస్ట్ లో ఒక విటమిన్ ఉందంట, డి అనే విటమిన్ ఉంది. ఏమిటా? డి, డెత్. హల్లెలూయా. వాడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను మోసం చేసి మోసం చేసి మోసం చేసి ఒకదైనా మరణం కూడా తీసుకెళ్ళిపోతాడు. మరణం అంటే భౌతికమైన మరణం అనుకోకండి, పాతాళానికి తీసుకెళ్ళిపోతాడు. కనుక దెయ్యం యొక్క జ్ఞానము చాలా జ్ఞానం. అయితే జ్ఞానం ద్వారా దేవుడు ఎన్నడూ కూడా పనిచేయడు ప్రియమైన దేవుడు పిల్లలు. ఎందుకంటే దెయ్యం జ్ఞానం ఇచ్చేం చేసిందంటే, ఇదిగో తోట చెట్ల మధ్యలో ఏదైనా పండు తినొద్దని మీ దేవుడు ఏమైనా చెప్పాడా అని అడిగాడు. అడగగానే అవును తినొద్దు అన్నాడు, మొట్టొద్దు అన్నాడు ఆమె చెప్పింది. అక్కడతో ఆగొచ్చుగా. అప్పుడు ఆడన్నాడు, ఇది తిని తినమున మీరు దేవుళ్ళు వలే అయిపోతారు. ఎంత గొప్ప జ్ఞానం ఇచ్చేసాడు చూసారండి. మీరు సామాన్యమైన వ్యక్తులు ఎవరు, దేవుళ్ళు అయిపోతారన్నాడు. దేవుళ్ళు అయిపోతారు అనగానే అంతే కళ్ళు పెద్దవైపోయినాయి, ఆమెకి ముఖమంతా మారిపోయింది. ఓహో మేము చాలా పెద్ద గొప్పళ్ళు అయిపోతామేమో అనుకుని వెంటనే మరి దేవుడు చెయ్యొద్దన్నటువంటి ఆ క్రియను, ఆ కార్యాన్ని ఆమె రుచి చూసింది. ఆమె తప్పు చేసింది. అక్కడ ఎప్పుడైతే తప్పు చేసిందో మరి నిత్యముగా దేవుడు ఇచ్చినటువంటి ఆ మహిమ వెళ్ళిపోయింది వాళ్ళ దగ్గర నుంచి. అంటున్నారా? హల్లెలూయా. కనుక దెయ్యం ఏదో జ్ఞానం ఇచ్చి, ఈరోజు చాలా జ్ఞానం ఎక్కువైపోయింది, టెక్నాలజీ ఎక్కువైపోయింది, జ్ఞానము. ఎందుకంటే ఇప్పుడు చాలా మరి అన్ని సూపర్ 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 అనే మాట వింటున్నామండి. సూపర్ హైవేస్, సూపర్ మార్కెట్లు. నిజమేనా? ఇంకా సూపర్ బజార్లు. ఎన్నాళ్ళలాగా కిరాణా కొట్ల దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు, సూపర్ బజార్లో తెచ్చుకోవాలి. అన్ని ఏంటంటే మరి మార్కెట్కి వెళ్ళేసరికి జిగేలు మంట కనపడాలని కూడా వస్తువులని అలా పేర్చి అన్ని సూపర్, ప్రతి దానికి కూడా ఏం చెప్తున్నానంటే సూపర్ అనేది తగిలిస్తూ ఉన్నాను. ఎందుకంటే దెయ్యం ఏం చేస్తుందంటే అట్లా మనుషుల్ని మోసం చేస్తా ఉంది. టెక్నాలజీ పరంగా చాలా అభివృద్ధి అయిపోయింది. నిజమేనా? ఎంత అభివృద్ధి అయ్యామంటే క్రీస్తునందు దేవుని ప్రకారా మన పిల్లలు బయటికి వెళ్ళి ఈ సెలవులు కానీ ఇలాంటి కాలంలో ఈ చెట్లు పక్క ఆ చెట్లు పక్కే 4 చెట్లు ఉన్నాయనుకోండి, 4 చెట్లు లేకపోతే ఎలాంటి టెంట్ వేసేవారు అనుకోండి. పాత దినాల్లో టెంట్ వేస్తే ఈ స్తంభం దగ్గర ఆ స్తంభం దగ్గర అక్కడక్కడ ఉండి మరి ఒకళ్ళొకరు పట్టుకుని ఆట ఆడుకునేవారు. నిజమా కదా? కనుమరుగైపోయింది. చెట్లకి ఉరికేవారు, అయిపోయింది. క్రికెట్లు అంటే వీధిలో చిన్న చిన్న ఆటలు ఆడుకునేవారు. ఇవన్నీ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మరి మొబైల్ దగ్గర కూర్చొని దేశాన్ని ఉద్ధరిస్తున్నారు ప్రజలందరూ కలిసి. నిజమేనా? మీరు అక్కడ కానీ కూర్చోండి, డిస్టర్బెన్స్ గా ఫీల్ అవుతారు. టక్ శబ్దం వచ్చేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. పేపర్లో మీరు చూడండి, మరి నిత్యంగా గేములు ఆడి పిచ్చోళ్ళు అయిపోతున్నారు దేవుని పిల్లలు. జ్ఞానము బాగా ఎక్కువైపోయింది. నువ్వు ఇంతకు ముందు 10 కిలోమీటర్లు ఇబ్బంది లేకుండా నడిచేవా వ్యక్తివి, కనీసం ఇంటి ఎదురుకుండా ఆటో ఆగుతుంటే ఆటో ఎక్కలేని కండిషన్లోకి వచ్చేసావు. నువ్వు దంచి మరి కేజీలు కారం తయారు చేసే వ్యక్తివి, కనీసం నువ్వు మరి ఆ మిల్లు దగ్గర కూడా పట్టుకెళ్ళని పరిస్థితి వచ్చింది. చాలా జ్ఞానం, దెయ్యం బాగా. ఎందుకంటే నువ్వు మరి ఎంతో మరి పప్పు రుబ్బి అవన్నీ వంటలు చేస్తుంటే, మరి ఇంట్లో మరి ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే ఎన్ని రకాల వంటలు ఉండాలి, అన్ని రకాలు ఉండే వ్యక్తులు ఈరోజు అన్ని కూడా బయటికి వెళ్ళి తెచ్చేసుకుని రెడీమేడ్ గా తయారు చేసుకునే పరిస్థితికి వచ్చేసారు ప్రజలు.
ఎందుకంటే మరి స్త్రీలలో బలహీనతలు వచ్చేసి ఓపిక లేదు. ఎందుకంటే అన్ని ఇంతకుముందు నూరి 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 ఆ టేస్టే వేరు. నిజమేనా? ఇప్పుడు సింపుల్ గా మనకి ప్యాకెట్ల రూపంలో దొరికేస్తుంది. ఎస్ఎన్స్ చేసి ఆ ప్యాకెట్లు ఆకర్షణీయంగా ఉంటే అవే ఇంట్రెస్ట్ గా తింటున్నారు. ఆ పూర్వం తల్లులు కూడా ఎవరికి చెప్పట్లేదే, ఏంది గడ్డి తింటున్నారు మీరు చెప్పట్లేదు. ఆ ఉదయం అంతా పనికెళ్ళి సాయంకాలం ఒడ్లు తెచ్చుకుని దంచుకుని అవి తింటే ఉన్న బలము ఇప్పుడు సన్నగా ఉంటే సన్నపడతాం కాదు, మరణానికి ఇంకా దగ్గర అవుతున్నాను. నీకు అర్థమైందా? కనుక అప్పుడు వంటలు, అప్పుడు పరిస్థితి, అప్పుడు పనులు ప్రజల్లో దాదాపుగా కనుమరుగైపోయి అసలు దేశవాళీ ఆహారం అంటేనే ఇప్పుడున్న తరానికి తెలియదు. మీకు అర్థమైందా? దేశవాళీ ఏమి అన్ని హైబ్రిడ్ అయిపోయింది, మనుషులు హైబ్రిడ్ అయిపోయింది. జ్ఞానం చాలా టెక్నాలజీ జ్ఞానాన్ని పెంచి 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 గుండెపోట్లు తప్పించాడు. వింటున్నారా? మరి ఎందుకు ఈ క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి? తినే ఆహార పదార్థాలు అన్ని రంగులే, అందులో కలర్ కనపడడానికి, టేస్ట్గా ఉండడానికి ఏవేవో కలిపేసి మరి అక్కడక్కడికి మన మార్కెట్లోకి వెళ్తున్నప్పుడు ప్రజలు ఎగబడుతుంటే ఆ మటన్ పేరుతో కుక్కల్ని కూడా కోసేస్తుంటే ఏమి ఇబ్బంది లేకుండా ప్రజలు ఆస్వాదిస్తున్నారు. ప్రజలకు తెలియట్లే. అన్ని ఆకర్షణీయంగా ఉండాలి. ప్యాకెట్లు కూడా అన్ని ప్యాకెట్లు ఆకర్షణీయంగా ఉంటాయి. మరి ఏదైనా కూరగాయల షాప్కి వెళ్తే, ఏదైనా మరి మార్కెట్లోకి వెళ్తే అన్ని బేరం ఆడతాం. ఆకర్షణీయంగా ఉన్న ప్యాకెట్లు మాత్రం బేరం ఆడకుండా చక్కగా తెచ్చుకుంటాం. ప్రియులారా, ఏమయ్యారు ప్రజలు? ఈ టెక్నాలజీ దెయ్యం చేసినటువంటి ఈ అభివృద్ధి చాలా బాగుంది అనుకున్నాను. నడిచి వెళ్ళేవారు, గుర్రబళ్ళ మీద వెళ్ళేవారు. అయితే వాహనాలు పెరిగింది, వేగం పెరిగింది. 40-50 కిలోమీటర్ల స్పీడ్ ఇప్పుడు 120, 120, 150 అయింది. యాక్సిడెంట్లు బాగా జరుగుతున్నాయి. యాక్సిడెంట్లు కూడా స్పీడ్గా అవుతున్నాయి. ఒకప్పుడు సైకిల్ మీద పిల్లలు తిరిగేవారు, మరి పుట్టగానే బైకులు వీధుల్లో, ఇలాంటి వీధుల్లోనే స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది కదా. మరి వారి తల్లిలో తండ్రిలో ఎక్కడో బయట ఉంటారు, ఇక్కడ వాడు ఏం చేస్తున్నారో పట్టించుకోకుండా అవన్నీ పరిచయం చేస్తారు. ఇక్కడ తాగుబోతుగాను, తిరుగుబోతుగాను పాడైపోతున్నారు చాలా మంది. పట్టించుకునే స్థితిలో లేరు చాలా మంది. మరి జ్ఞానం పెరిగింది, వేగం పెరిగింది, టెక్నాలజీ పెరిగింది. ఇదంతా దేనికి దారి చేస్తుందంటే మరణానికే. వింటున్నారా దేవుడి పిల్లరా? చాలా మరి మరి ప్రపంచం అంతా అభివృద్ధి చెందింది దేని వరకు? నాగరికత పెరిగింది అనుకున్నారు. ఎందుకు పెరిగింది నాగరికత? ఆ పూర్వం తల్లులాగా, ఆ పూర్వం తండ్రులాగా బట్టలు కట్టుకున్నారు ప్రజలు ఈరోజు అలా లేదే. ఇప్పుడు ఎంత తక్కువగా కట్టుకుంటే అంత ఫ్యాషన్ అయిపోయింది. ఏమైంది నాగరికత? అభివృద్ధి ఏం జరిగింది? బట్టలు తక్కువ కట్టుకునేలాగా అభివృద్ధి చేశారు ప్రజలు. ఆ పూర్వం బట్టలు కట్టుకునే విధానం చూస్తే మరి కనీసం కొరసగా అయ్యిందా? అచ్చి ఇలాంటి పిచ్చోళ్ళు కట్టుకునే బట్టలను కట్టుకొని పక్కన పెట్టేసేవారు ఆ తల్లులు. ఇప్పుడు ఎంతగా ఎక్స్పోజ్ చేస్తున్నారంటే ప్రజలు తక్కువ వస్త్రాలు కట్టుకుని దాన్నే ఫ్యాషన్ అని చెప్పి, ఏంటిది దెయ్యం అభివృద్ధి చేశారని చెప్తున్నాడు. పాశ్చాత్య దేశాలు లేకపోతే మరి ఎక్కడెక్కడో బాలీవుడ్ ఫ్యాషన్ తెచ్చుకుని మరి నిత్యముగా దేవుడు అభివృద్ధి అని పేరు చెప్పుకుని దేవుడు పిల్లారా ప్రజలు ఏమయ్యారంటే నీచ సంస్కృతికి దిగజారిపోతా ఉన్నారు. ఇది అభివృద్ధి కాదు. మరి నిత్యముగా ఎక్కడ అభివృద్ధి అవ్వాలి అక్కడ మనుషులు అభివృద్ధి అవ్వట్లేదు. నిజంగా పూర్వం తల్లులు తమ కుమార్తెలను గృహాల్లోకి తీసుకెళ్లి మరి ఆ క్రైస్తవులు ప్రార్థన చేసి ఏడ్చి ప్రార్థన చేసేవారు. ఆ ప్రార్థనలు అభివృద్ధి అవ్వట్లే. వెళ్తున్నారు, శుక్రవారం పాస్టర్ గారు రమ్మన్నారు కాబట్టి శుక్రవారం వెళ్తావు, గంట నిద్రపోతావు అక్కడే. ఆదివారం వెళ్తావు, ఆరాధన ముగించే సమయానికి నువ్వు చర్చికి వెళ్తావు. సరిగ్గా ఆరాధన అయిపోయిన తర్వాత ఇప్పటికి అందరికంటే ముందుగా పరిగెట్టుకు వచ్చేస్తావు. ఏదో నీకు తోచింది పొలమో దేవునికి ఇచ్చేసినట్టు ఫీల్ అయిపోతావు. ఏమి నిత్యముగా ఆ ప్రార్థన కూటాలేవి, ఆ పూర్వం చేసినటువంటి ఆ భక్తి ఏది, ఆ పూర్వం చేసినటువంటి తగ్గింపేది, ఆ ఉపవాసాలేవి ఏమీ లేవు ప్రజల దగ్గర. దేవుని పిల్లలు ఏమీ లేవు. మరి అంతా కూడా అభివృద్ధి మరి స్పిరిచువల్ గా, ఫిజికల్ గా ప్రజలు అభివృద్ధి అవుతున్నారు అనుకుని మరి నిత్యముగా కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు నాగరికతకి. అసలు ఆది మానవుడు ఏం చేసేవాడంట? మామూలుగా చెప్పుకుందాం, బట్టలు కట్టుకునేవాడు కాదని చెప్తారు. నిజమేనా? ఆదాముకి మంచి వస్త్రాలు ఉన్నాయనుకోండి. అయితే ప్రజలు అనుకునే విధంగా మరి ఆది మానవుడు అనాగరికుడు అంటే బట్టలు కట్టుకోవడం రాదన్న. మరి ఇన్ని డబ్బులు కట్టుకుని సరిపోని బట్టలు వేసుకుంటుంటే మరి ఇంకేంటి అనాగరికులు ఎవరు?
10,000 రూపాయలు బట్టలు కొనుక్కుని ఆ తర్వాత ఏదైనా పురుషులు వస్తుంటే కప్పుకోవాలి. ఏంటిది? ఏమైంది? ఇదా నాగరికత అంటే? ఇదా అభివృద్ధి అంటే? ఇదా జ్ఞానం అంటే? కనుక ఏదైనా వనంలో దెయ్యం ఏం చేసిందంటే జ్ఞానాన్ని నేర్పించింది. కనుక ఇది స్వార్థ కూటమి లాంటిది కనుక, మరి ఇది ఒక జ్ఞాపకార్థ కూటమి కనుక మరి అనేక విషయాలు చెప్పడానికి ఇక్కడ వల్లపడదు దేవుని పిల్లలారా. హల్లెలూయా. కనుక కనీసం క్రైస్తవులు అనబడిన వారు, మరి నిజంగా దేవుని కొరకు పరలోకము ఖచ్చితంగా వెళ్ళాలనుకున్న వారైనా సరే నా మాటలు విని మంచి మార్పు చెందుతారని నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమిటి జ్ఞాన హృదయం? మోషే అడుగుతున్నాడు కదా, నాకు జ్ఞాన హృదయం తెచ్చి. ఏమిటి జ్ఞాన హృదయం అంటే? జ్ఞానం అంటే ఈ టెక్నాలజీ పరంగా లోకానుసారంగా ఎదగడం కాదండి, ఏవో కనిపెట్టడం కాదండి, అసలు నువ్వెవరో నువ్వు కనిపెట్టడం. నిజమేనా? కనుక ఏంటి జ్ఞాన హృదయం అంటే? నువ్వెంత అల్పమైన జీవో తెలుసుకోవాలి. నిజమేనా? నీ ఆయుష్ ఎంతో తెలుసుకోవాలి జ్ఞాన హృదయం అంటే. ఎందుకంటే నీ యవ్వన బలాన్ని బట్టి నీకున్నటువంటి కొంచెం ఈ బలము, ఎందుకంటే కొన్ని సంవత్సరాల వరకు 20లోకి ఎంటర్ అయిన తర్వాత, లేకపోతే 16-17 సంవత్సరాలకి ఆ 12 దాటిన తర్వాత మరి యవ్వన దశలోకి, ఇందాక మరి సోదరులు దైవజనులు చెప్పారు కదండి, మరి ఆ యవ్వన దశలోకి అడుగు పెట్టిన తర్వాత నన్ను మించినోడు ఎవరు లేరన్నట్టు ఉంటుందండి. రే కొంచెం స్లోగా వెళ్ళరా అని అన్నాం అనుకోండి, ఇంకా అలాగనే కొద్ది స్పీడ్ అయిపోతా ఉంటాం. మరి నిత్యముగా ఆ యవన వయసు 12 నుంచి 30 వచ్చేంత వరకు కూడా చాలా ఎదుగుతూ ఉంటారు ప్రజలు. చాలా ఇక మాకు సాటైన వాళ్ళు ఎవరు లేరు, మాకు ఎంతో బలం ఉంది, నాకేమీ రోగం రాదు అనుకుంటా ఉంటారు. ఏ బలహీనత రాదు, నాకేమవుదు అనుకుంటారు. కానీ నీకు తెలియకుండానే నీ శరీరం ముడతడిపోతుంది. చూసుకో, నువ్వు రోజు అద్దం ముందు ఉన్నా నీకు అర్థం చెప్పలేదు. అద్దం ముందు నువ్వేంటో తెలుసుకోలేకపోతున్నావు. నీ చుట్టూ ఊడిపోతుంది, నీ పళ్ళు ఊడిపోతున్నాయి, నీ చుట్టూ ఎప్పుడు మెరుస్తుందో నీకు తెలియట్లేదు. నువ్వెంత అల్పజీవో తెలుసా? నీకు తెలియకుండానే నువ్వు ఎండిపోతున్నావు. నీకు అర్థమైందా? హల్లెలూయా. ఏమర్థమైంది? నీకు తెలియకుండానే నువ్వు ఎండిపోతున్నావు, నువ్వు ముసలివాడు అయిపోతున్నావు, తెలుసుకోలేకపోతున్నావు. జ్ఞాన హృదయం ఏంటి? నువ్వు ఒక అల్పమైన వ్యక్తి అని నీకు అర్థం కావాలి. కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వ్యక్తులని నీకు అర్థం కావాలి. కొంచెం బలాన్ని బట్టి, కొంచెం శక్తిని బట్టి విర్రవీగి దేవుడు అంటే తెలియకుండా, మరి మందిరం అంటే పట్టకుండా, వాక్యం అంటే పట్టించుకోకుండా ఇష్టానుసారంగా లోకానికి నీ జీవితం అంతా ఖర్చు పెట్టేసి జీవించక. మరి నిత్యముగా ఎంతో మంది గొప్ప వ్యక్తులండి, దేశాధినేతలు. మరి నిత్యముగా ముస్సోలిన్ లాంటి వాళ్ళు, స్టాలిన్ లాంటి వాళ్ళు, మరి ఇంకా ఇరాన్ దేశాలు లేనటువంటి గతంలో ఒక ఆయన చనిపోయాడు. ఆయన పేరేంటి అమ్మా? కాదు, అమెరికా దేశస్తులు అతను ఊరేశారు, సద్దాం హుసేన్. నియంత్రణ వీళ్ళందరూ కూడా అసలు మా జోలికి ఎవరు రాలేదనుకున్నవాడు. అలాగే ఉగ్రవాదిని చంపారు కదా, అతని పేరేంటి? బిన్ లాడెన్. ఇలాంటి వ్యక్తులు మాకు తిరుగులేదు, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు. మరి రష్యానికి ఉంది, మా దేశాన్ని ఎవరు కొట్టలేరు. అమెరికానికి ఉంది, మా దేశాన్ని ఎవరు కొట్టలేరు. మరి అవి ఐగుప్తులకు ఉంది, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు. కానీ ఏమవుతున్నాయి? తెలియకుండానే పతనమైపోతున్నాయి. వింటున్నారా? రెండు చూసుకుందాం. నేనేంటో కొద్ది రోజులు నాకు ఎవరూ చూసుకోక్కర్లేదు, నీ శరీరం నీకే ముడతగా కనపడతారు. వింటున్నారా? హల్లెలూయా. నా బలం, నా కండాలు చూడు, నా బలం చూడు, నన్ను ఎవరేం చేయ, మా బలం చూడు. కొద్ది రోజులు రామయ్యా, ఎలాగెండిపోతావో చూడు. నువ్వు నీ శరీరం ముడతలు పడిపోయి, నీ జుట్టు రాలిపోయి, ఎవరో నేను చేయబట్టి నడిపిస్తేనే కానీ నువ్వు నడవలే. కానీ కొద్ది కాలం నువ్వేంటో నువ్వు తెలియక, నీకేంటో నీకు అర్థం కాక, నాకేం పర్లేదు, నన్ను మించిన వాళ్ళు ఎవరు అన్నట్టుగా మనిషి జీవిస్తున్నాడు. పతనానికి నాందేది. కనుక జ్ఞాన హృదయం ఏంటో తెలుసా దేవుని పిల్లలారా? నీవు చాలా అల్పమైన వ్యక్తివని దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషి అల్పజీవనం తెలుసుకోవాలి, ఒట్టివాడని తెలియాలి, తర్వాత తానేమి కాదని అర్థం అవ్వాలి, 0 అని అర్థం అవ్వాలి. అది అర్థం అవ్వకపోతే నీకు ఇంకా జ్ఞాన హృదయము రానట్టే లెక్క. నువ్వు అనుకుంటున్నావు ఆ ధనవంతుడైన యవనస్తుడు అనుకున్నాడు, లెక్క పెడతాడంట. ఏం లెక్క పెడతాడంట? కొట్లు, ధాన్యపు కొట్లు.
నా ప్రాణమా, దావీదేమో నా ప్రాణమా యెహోవాను సన్నుతించంటే దానికి రివర్స్ గా ఈ ధనవంతుడు ఏమన్నాడంటే, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, సంతోషించు. నా బట్టలు చూసావు ఎన్ని జతలు వేలాడినాయో, వేసిన జత వేయకుండా వేస్తున్నాడు. బట్టలు లెక్కెట్టుకుంటున్నాడు, ధాన్యపు కొట్లు లెక్కెడుతున్నాడు, ధనం లెక్కెడుతున్నాడు, బంగారం, వజ్రాలు, మరి జీవితంలో అతను సంపాదించినవన్నీ కూడా వ్యర్థంగా సంపాదించినవన్నీ లెక్క పెడుతున్నాడు. కానీ ఆ రాత్రి అతను వెళ్ళిపోతున్నాడని అర్థం కాలేదు. అల్పమైన వ్యక్తులు అర్థం కావాలి, సున్నాని అర్థం కావాలి. ఇప్పుడిప్పుడే నువ్వు యవన వయసులోకి వచ్చినా, ఇప్పుడిప్పుడే నువ్వు యవనస్తులైనా ఇంకొంచెం వయసు ఉన్నా కానీ ఈ వయసు ఎక్కువ కాలం ఉండదు, గతించిపోతుందని అర్థం చేసుకుని జీవిత వాస్తవాలు, హల్లెలూయా, జీవిత వాస్తవాలు తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. తర్వాత ఏం కావాలి? జ్ఞాన హృదయం అంటే, జ్ఞాన హృదయం అంటే ఫస్ట్ నీవు అల్పమైన వ్యక్తులు అని అర్థం కావాలి, జీరో అని అర్థం కావాలి. నిజమేనా? రెండవది ఏమిటంటే, వింటున్నారండి, జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఎంత పాస్టర్ గట్టిగా చెప్పునా కుర్చీలో కూర్చొని నిద్రపోవడమే జ్ఞానమా? ఎవరు స్తోత్రం కలుగును గాక. మరి ఎంత చెప్పినా విన్నట్టు అర్థమయ్యి వెళ్ళిపోవడమా? జాగ్రత్తగా వినండి. జ్ఞానం అంటే ఇంకో జ్ఞాన హృదయం ఏమిటో తెలుసండి, శత్రువు యొక్క బలం ఏమిటో నువ్వు అంచనా వేయాలి. నీకు శత్రువు గురించి అర్థం కావాలి. శత్రువు అంటే నీ చుట్టుపక్కల వాడు శత్రువు కాదు, నీ కుటుంబ సభ్యులు నీ శత్రువు కాదు. వింటున్నారా? మరి నిజమైన క్రైస్తవుడికి ప్రధాన శత్రువు ఎవరంటే సాతాను, అపవాది. ఇంకా ప్రధాన శత్రువు ఎవరంటే నీ శరీరమైన శత్రువు. హల్లెలూయా. కనుక శత్రువు అర్థం అవ్వాలి నీకు. శత్రువు చేస్తున్న మోసం అర్థం అవ్వాలి. అది ఎలాగో మనలోకి మనల్ని పక్కదోవ పెట్టేస్తుందో, సులువుగా ఎలా చిక్కులు పెడుతుందో. వింటున్నారా? ఎందుకంటే ఈరోజు శత్రువు యొక్క ఆ మోసం చాలా మందికి అర్థం కావట్లేదండి. సంఘాలకు వెళ్తున్నాం కదా, దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, మేమో ప్రార్థన చేస్తున్నాం కదా, వెళుతున్నాం, వెళ్ళినా నీకు మారు మనసు లేదు. నువ్వు ఎప్పటి నుంచో పుట్టు క్రైస్తవుడివి అయినా నీకు మార్పు లేదు. అందరికంటే మరి ఈరోజు ఎక్కువగా ఎవరున్నారు టీవీ దగ్గర? క్రైస్తవులు. ఎందుకంటే మన వాళ్ళకి ఇప్పుడు చలికాలం వచ్చింది అనుకోండి, ఈ పండుగ చేస్తారు, ఆ జనవరిలో ఆ పండుగ కూడా చేస్తారు. మిమ్మల్ని మీరు క్రైస్తవులని చెప్పుకుంటా ఉంటారు. మోసం అది. అసలు ఒక తిరిగి జన్మించిన క్రైస్తవుడు ఎట్లా ఉండాలి? ఈ మంట ఆ మంట రెండు మంటలు కలిపేస్తాడా? ప్రజలు మోసపోతున్నారు. ఎందుకంటే దేవుని పిల్లలు వెళ్తున్నారు, ఎందుకంటే వారు వాక్యానికి దృష్టి పెట్టట్లేదు. దేవా మాతో మాట్లాడని హృదయపూర్వకంగా మరి దొల్లి కన్నీరు కాచి ఏడవట్లేదు ప్రజలు. అందుకే ఈరోజు చాలా చోట్ల సంఘాలకు వెళ్తున్నప్పుడు మంచు గడ్డల్లాగా ఉన్నారు ప్రజలు, బిర్ర బిగిసిపోయి ఉన్నారు. ఎందుకంటే చర్చల స్థితిలో ఉన్నాయి చాలా సంఘాలు. దేవుడి పిల్లలు, ప్రజలకు చలనం లేదు. ఇది తప్పని కూడా అర్థం కావట్లేదు. ఇద్దరు బైబిల్ పెట్టుకుని వెళ్తా ఉంటారు, వస్తా తిట్టుకుంటా వస్తా ఉంటారు. ప్రార్థనకి వెళ్తా ఉంటారు, మధ్యలో ఇంటికి వచ్చి లోపల కొట్టేసుకుంటా ఉంటారు. నిజమా కాదంటారా? ఎలాగో వీరిని క్రైస్తవులుగా మనం చెప్పాలి. క్రైస్తవుడు అంటే ఇక్కడ టీవీ దగ్గర కూర్చుని, సెల్ ఫోన్ దగ్గర కూర్చుని, గూజులాడి లోకంలో తాగి తందనాలే వాళ్ళందరినీ కూడా క్రైస్తవులు అంటే మరి అన్యులు ఎవరు, నామకర్తలు ఎవరు? గుడ్డితనం ఇది. చాలా మందికి అర్థం అవ్వట్లేదు శత్రువు ఎలా మోసం చేస్తున్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయ్యింది, నువ్వు ఆ స్థలంలో ఉండొచ్చా? దేవుని కుమార్తె అయ్యింది, నువ్వు అలాంటి స్థలంలో ఉండొచ్చా? ఒక నిజమైన తిరిగి జన్మించిన క్రైస్తవుడు అయితే శత్రువు మోసం నీకు అర్థమైతే దేవుడు చేయొద్దన్న కొన్ని కార్యక్రమాలు నువ్వు చేయొచ్చా? ప్రజలు ఏమయ్యారు ఈరోజు? చేసుకుంటా వెళ్ళిపోతున్నాను. ఇంకా అనవసరం, అది వాక్యమా కాదా వాళ్ళకి అనవసరం. దేవుని పిల్లలు కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు అండి ప్రజలు అంటారు మాకు ఇలాగే చెయ్యాలి, ఈ రోజునే చెయ్యాలి. చనిపోయిన వాళ్ళు ఒరే నేను మంగళవారం వెళ్తలేదు బాబు, బుధవారం వెళ్తాను, మంగళవారం చచ్చిపోకూడదని చెప్పారు. మనకి చెప్పాలి. చనిపోయిన వాళ్ళు బాబు నేను మంగళవారం చచ్చిపోకూడదు, మరీ బొత్తు కానీ నేను మంచి రోజు చూసి చచ్చిపోతాను, శుక్రవారం మంగళవారం చచ్చిపోకూడదు అని చెప్పారా? ఏ మంచి రోజు నిన్ను దేవుడు తీసుకెళ్తున్నాడు? హల్లెలూయా. కనుక
కొన్ని చోట్ల ఏముంటుందండి, బాడీని తీసుకెళ్తూ ఉంటారు. తీసుకెళ్తున్నప్పుడు వెళ్ళిన రూట్ని మళ్ళీ రారు. ఎందుకు రారంట? ఆ వ్యక్తి వచ్చేస్తాడేమని. తీసుకెళ్ళిన వ్యక్తిని వచ్చేస్తాడు, మళ్ళీ వెళ్ళిన రూట్లో ఏం చేస్తారంటే అడ్డంగా నీళ్లు అంటే ఆ వెళ్ళిన రూట్ ఒకటే తెలిసి ఈ చుట్టుపక్కల ఏం తెలదాలి. ఆ ఆత్మకి ఒక వేళ నిజంగా ఏళ్ళ భాషలు అనుకున్నాం, ఇంక ఏ రూట్లు తెలక ఆ రూట్ అంటుకునే వస్తాడా? ప్రజలంత మూర్ఖులండి. కొన్ని కార్యక్రమాల కోసం కొట్టేసుకుంటారు, ఇలా చెయ్యకపోతే ఎలాగా. కొన్ని ఇక్కడ మంచి సంస్కృతి ఉందని నేను నమ్ముతున్నాను. కొన్ని చోట్ల అయితే బాడీని తీసుకెళ్ళిన తర్వాత కూడా మందు వేయించాలి. మందు తాగకపోతే బాడీని ముట్టుకోలేరు కొంతమంది. నువ్వు క్రైస్తవుడువేనా అని అడుగుతున్నా, నువ్వు క్రైస్తవురాలివేనా అని అడుగుతున్నాను నేను. మిగతా వరకు దేవుని నమ్ముకున్న వరకు నేను మాట్లాడట్లేదు. దేవుని ప్రలారం ఎందుకు ప్రజలు అయిపోయారు? ఇలాగే చెయ్యాలి, అలాగే చెయ్యాలి, ఇలాగే ఉండాలి, అలాగే నడవాలి. కనుక చనిపోయే వ్యక్తి కనీసం ఆ పూచిక పుల్ల నిజమేనా? నాకు మంచి పాట పాడుకున్నాం కదా మనం. నీ జీవితం విలువైంది. హల్లెలూయా. ఓ మరి నిత్యముగా ఏమి పట్టుకెళ్ళలేమా? ఒకవేళ చాలా చోట్ల ఎక్కువ ప్రేమ ఉంటది కదండి. ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి, చనిపోయినామని గట్టిగా ఎడతారు. బంధువులు వస్తుంటే ఏడుపు వచ్చేస్తూ ఉంటారు. ఏగా వాళ్ళ సొంత బంధువులు వచ్చేటప్పుడు గట్టిగా ఎడుతూ ఉంటారు. ఇక సరిగ్గా తీసుకెళ్లే టైం ఇంకా గట్టిగా ఎడుతూ ఉంటారు. అప్పుడు తీసుకెళ్లే వాళ్ళు ఏడుతున్నారు, బాబోయ్ మా అబ్బాయిని తీసుకెళ్ళకు, మా అమ్మాయిని తీసుకెళ్ళకు, మా నాన్న తీసుకెళ్ళకు, మా తమ్ముడిని తీసుకెళ్ళకు, లేకపోతే మా మామని తీసుకెళ్ళకని ఇలా ఏడుతూ ఉంటారు. అప్పుడు ప్రజలు చిరాకు వచ్చి తీసుకెళ్ళొద్దని అక్కడ పెట్టేసనుకోండి, మళ్ళీ సాయంకాలం వాసన కొడుతుంది, పంపించేలా బాడీ. కనుక ఈ వాసన కొట్టి ఈ శరీరం కొరకు, పురుగులు బట్టి శరీరం కొరకు ప్రజలు ఊరికే ఆచారాలు చేయమని దెబ్బలాడుతూ ఉంటారు. ఇదిగో పలానా ఎన్ని గంటలకి ఈ టయానికి చేయకపోతే కుదరదండి పాస్టర్ గారు. పాస్టర్ను బలవంతం ఒప్పిస్తూ ఉంటారు. కనుక చనిపోయే వాళ్ళు హాయిగా సమయం ఏమి చూడకుండా వెళ్ళిపోయారు. కానీ జ్ఞాన హృదయం ఏంటో తెలుసండి, ఖచ్చితంగా శత్రువు కొన్నిసార్లు నేను మోసం చేస్తున్నాడు. నువ్వు దేవుని కుమార్తె అని చెప్పి నిన్ను మెల్లగా మోసంలోకి తీసుకెళ్తున్నాడు. మందిరాన్ని తీసుకెళ్లి ఎక్కడో అక్కడ లగ పేర్లు పడేలా చేస్తూ ఉంటాడు. మందిరాన్ని తీసుకెళ్లి మరి అమ్మాయి వైపు చూసేలా దెయ్యం చేస్తూ ఉంటాడు. ఆ దెయ్యం మోసం ఖచ్చితంగా అర్థం కావాలి. దారి తప్పించే దెయ్యం యొక్క ఆలోచన అర్థం. చాలా సింపుల్ మెసేజ్ ఈరోజు, డీప్ గా నేను చెప్పండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజల కొరకు, అలాగే మరి కొన్ని మాటలు మాత్రమే నేను చెప్తున్నాను దేవుని ప్రకారం. ఎవరికైనా ఈ సామాన్యమైన విషయాలు అర్థమై వారు తమ జీవితాన్ని క్రీస్తు సమర్పించుకుంటే ఇది ఒక అద్భుతమైన కూటమి అన్నదే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటయ్యా జ్ఞానోదయం అంటే, దెయ్యం నిన్ను మరి ఫ్రెండ్స్ తో కలిసి కొంచెం అలవాటు చేసి అలాగే నిన్ను తాగుబోతుగా పడేసేసింది. చూసావా? తెలుసుకో దెయ్యం యొక్క మోసాన్ని. కష్టపడిన కష్టం అంతా బ్రాంతి షాప్ దగ్గర పెట్టేస్తున్నావు కదా, దెయ్యం నిన్ను మోసం చేస్తుంది. నీ ఆస్తి అంతా అలాగే తగలబడిపోతుంది. నీ బిడ్డలు పాడైపోతున్నారు. నీ శక్తి అంతా కోల్పోతున్నావు. నీ శరీరం ఉన్న అవయవాలన్నీ పాడైపోతున్నాయి. దెయ్యం యొక్క మోసం తెలుసుకుని ఇక ఆ మందు జోలికి వెళ్ళను. అదే జ్ఞాన హృదయం అంటే. ఆ తప్పు జోలికి వెళ్ళను, ఆ స్త్రీ పాపంలోకి నేను వెళ్ళను, ఆ పురుషుని పాపంలోకి నేను పడను. అదే జ్ఞాన హృదయం అంటే. నేను ఇక ఆ టెలివిజన్ చూడను, ఆ సెల్ ఫోన్ వైపు నేను చూడను, నేను దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తాను. జ్ఞాన హృదయం అది. నేను అన్ని కలిగి ఉండి మళ్ళీ ఏమి అలగట్టు దేవుడిని కూడా కలిగి ఉంటాను. ఓ చేత్తో లోకాన్ని, ఓ చేత్తో దేవుడిని కలిగి ఉంటాను. అది అజ్ఞాని. ఒక నోటితో దేవుడి మాటలు, ఒక నోటితో బూతులు, అది అజ్ఞాని పనులు. ఎంతమందికి అర్థమవుతుంది ప్రియ? జ్ఞాని ఏంటి? దెయ్యం చేస్తున్న మోసం అర్థమవుతుంది. దేవుడికి మహిమ కలుగును కాక. ఇప్పుడు మన ఏరియాలో కొబ్బరి తోట ఎక్కువ కదండి, పక్కన కొబ్బరికాయ పడ్డారు. అజ్ఞాని ఏం చేస్తారు? పట్టుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టేసుకుంటాడు. జ్ఞాని ఏం చేస్తారు? అయ్యి మనకెందుకు, ఇదిగో మీ తోటలోకాయ చెప్పక్కర్లేదు, మన ఇంటికాడ పెడితే ఇచ్చేయచ్చు. కానీ దారంటే వెళ్తున్నప్పుడు ఓహో దేవుని స్తోత్రం, దేవుడు నన్ను కనికరించి ఆ కాయ రాజేలాగా చేశాడు. కనుక మన దాని కాని వస్తువు మనం తీసుకోవడం, మన దాని కొరకు కాని దాని కొరకు మనం పోరాడటం, ఇవన్నీ అజ్ఞాని యొక్క లక్షణాలు. హల్లెలూయా. ఇప్పుడు దెయ్యం యొక్క
మరి తప్పుదోవ పెట్టించిన విధానం అర్థం చేసుకోవాలి. సులువుగా ఎలా చిక్కులు పెడుతున్నాడో తెలియాలి. దేవుని గురించి నీకు అర్థం కావాలి. మూడోది ఏంటి చెప్పండి? దేవుడు ఏంటో నీకు అర్థం కావాలి. ఆయన ప్రేమ ఏంటో నీకు అర్థం కావాలి. ఎంతమందికి అర్థం అవుతుంది? హల్లెలూయా. ఆయన తీర్పు అర్థం కావాలి నీకు. చూడండి, ఒక మాట చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15. ఎఫెసీయులకు రాసిన పత్రిక కొన్ని రెఫరెన్స్లు చెప్తాను, త్వరగా మీరు రెడీగా ఉండండి. ఆ రెఫరెన్స్లు చెప్పి నేను ముగించేస్తాను. అయిపోయింది. 5:27 క్షమించండి, 5:15. దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు, చూసారండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోండి. దినములు చెడ్డవి. ఇప్పుడు ఎన్నడూ లేనంత పాపము ఇప్పుడు మన మధ్యలో కుమ్మరించబడిందండి. మీకు తెలుసండి, ఎన్నడూ లేనంత విధంగా స్త్రీల యొక్క నైతిక విలువలు పడిపోయింది. ఎక్కడ కూడా తప్పులు చేయడానికి కొన్ని స్థలాల్లో చాలా మంచివి, ఇలాంటి కొన్ని స్థలాల్లో మంచివి, కొన్ని చోట్లకి వెళ్తుంటే అసలు చాలా బాధ కలుగుతుందండి. వారు బండి మీద వెళ్తారు, భార్య భర్తలు కాదు. మీకు అర్థం ఉందా? పక్కోడు భార్యను తీసుకెళ్తా ఉంటాడు, పక్కోడు స్త్రీని తీసుకెళ్తాడు, పక్కోడు పురుషులు పక్క పురుషులు బండి ఎక్కుతూ ఉంటారు, కొన్ని స్థలాలకు వెళ్తూ ఉంటారు. వారు నిజంగా భార్య భర్తలు కాదు, కానీ నటిస్తారు పైకి. దేవుడు తీర్పు తీస్తాడన్న భయం లేదు ప్రజలకి. దేవుడు కొడతాడన్న భయం లేదు. భర్తలు మోసం చేసే స్త్రీలు, భార్య మోసం చేసే పురుషులు, తల్లిదండ్రులు మోసం చేసే పిల్లలు భయం లేకుండా జీవిస్తున్నారు ఈ లోకంలో. దేవుడు పిల్ల సమయం పోలేదు, దినములు చెడ్డవి. పాతాళంలో దెయ్యములన్నీ కూడా భూమిపైకి లేచి వచ్చింది. ఇప్పుడు మరి ఎక్కడ లేని పాపం అంతా, ప్రపంచంలో ఉన్న పాపం అంతా, ఇప్పుడు పాతాళ ప్రపంచంలో ఉన్న పాపం అంతా భూమిపైన కుమ్మరించబడింది. పరిశుద్ధంగా జీవించడానికి లేకుండా పోయింది. ఇప్పుడు ప్రియమైన దేవుడులారా, దినములు చెడ్డవు గనుక, హల్లెలూయా, సమయమును పోనివ్వక, మరి అక్కడెక్కడ దేకకుండా, అక్కడెక్కడ కూర్చోకుండా, సమయాన్ని పాడు చేసి మరి అక్కడెక్కడ మీ సమయాన్ని వృధా చేసుకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రవర్తించండి. ఎవరు జ్ఞాని? తిరిగి జన్మించిన క్రైస్తవుడు జ్ఞాని. హల్లెలూయా. ఏమిటి తిరిగి జన్మించడం అంటే? మారు మనసు పొందాలి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. ఓ రకరకాల బాప్తిసాలు బైబిల్లో లేవు, ఒకటే బాప్తిసం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. వింటున్నారా? పరిశుద్ధాత్మ అంటే డ్యాన్స్ లో గంతులు కాదండి. చాలా మంది మోసపోతున్నారు. పరిశుద్ధాత్మ అంటే ఎగరడాలు ఇవి కాదండి. పరిశుద్ధాత్మ ఉన్నది, అది ఖచ్చితంగా ఒక వ్యక్తి పొందుకుంటే క్రీస్తు వలె జీవిస్తాడు. హల్లెలూయా. మరి ఊరికే ఎగిరేసి ఇవన్నీ ఊడిపోయేలాగా నేను ఎగురుతాను. పరిశుద్ధాత్మ అయితే అది పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ అంటే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుగా జీవించాలి. హల్లెలూయా. దమ్ము కొడితే ఎగరడం, కాంగు కొడితే ఎగరడం, ఓ పేద మారు మనసు లేనోడు వెకిల్లో ఉంటా దాన్ని ఊరికే డబ్బా కొట్టేస్తుంటే ఎగరడం, దట్ ఈస్ నాట్ హోలీ గోస్ట్. హల్లెలూయా. ఏంటి పరిశుద్ధాత్మ? ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ పొందుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వలె జీవిస్తాడు. హల్లెలూయా. జ్ఞాన హృదయం కావాలి ఈరోజు. ఏంటి? సమయమును పోనివ్వక జ్ఞానుల వలె నడుచుకోండి, అజ్ఞానుల వలె నడవద్దన్నాడు. నీకు ఫస్ట్ నీవేంటో అర్థం అవ్వాలి, శత్రువు ఏంటో అర్థం అవ్వాలి, దేవుడు ఏంటో అర్థం అవ్వాలి. నిజమేనా? అది జ్ఞాన హృదయం. దేవుడు ఏంటో అర్థం అవడం ఏంటి? మాకు డజను దేవుడు ఉన్నాడు లేదు, ఒకడే దేవుడు. బైబిల్ అంతట్లో పాత నిబంధనలు యెహోవాయే, కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ఉన్నాడు. నిజమేనా? దేవుడు ఒక్కడే ఉన్నాడు. దేవుడు బాప్తిసం ఒకటే ఉన్నది, పరిశుద్ధాత్మ ఒకటే ఉన్నది. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు జ్ఞానుల వలె నడుచుకోవాలన్నాడు. చూడండి, ఇప్పుడు దినములు లెక్కించడం నేర్పించమని మోసే ప్రార్థన చేస్తున్నాడు కదా. ఒకసారి లెక్కిందామా మన దినాలు? ఎంతమంది అంటారు? ఒక 10 నిమిషాల్లో ముగించాలని ఆశపడుతుంది. నిజమేనా? ఈ 10 నిమిషాలు కొంచెం ఇంట్రెస్టింగ్ అంటారా? ఏంటి దినాలు లెక్కించడం? ఒక్కసారి ఆదికాండం వైపు వెళ్దామా. హల్లెలూయా. ఆదికాండము 5వ అధ్యాయము 27వ వచనం నుంచి మనం దినాలు లెక్కిందాం. మెతుషెల దినములన్నీ 969 ఏళ్ళు. హల్లెలూయా. అంటే భూమి మీద అందరికంటే బాగా ఎక్కువ బతికిన వాడు, ఆయుష్కాలం ఎక్కువ ఉన్నవాడికి ఈ శరీరంలో ఎంతంటే 969 సంవత్సరాలు బతికాడంట మెతుషెల.
దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మెల్లిగా లెక్క పెడదాం, దినాలు లెక్కిందాం. ఇప్పుడు అసలు పాపంలో పడకముందు అయితే దినాలు లెక్కింపే లేదు ఆదాముకి. నిజమేనా? ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు మరి ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ పాపంలో పడిపోక ముందు ఆదాం ఎట్లా ఉన్నాడో ఎన్ని వేల సంవత్సరాలు ఆదాం ఉన్నాడు. దట్ ఈస్ ఇన్నోసెంటేజ్. అది దేవుని స్తోత్రం కలుగును గాక. అది ఒక నిష్కల్మష యుగం. అది మనిషి పాపి కాదు, పతనం లేదు, కాలం లేదు, లెక్కింపలేదు. వారు టైం బౌండ్ పీపుల్ కాదు, వాళ్ళు కాలానికి బంధించబడిన ప్రజలు కాదు. ఎప్పుడైతే మనిషి పాపంలో పడిపోయాడో అప్పటి నుంచి దినాలు లెక్కించబడ్డాయి. కనుక మెతుషాల అందరికంటే ఎక్కువగా బతికాడు. లెక్క పెడదామా? హల్లెలూయా. ఎంత అయింది సంవత్సరం? 969. ఒక అధ్యాయం దాటిన తర్వాత ఆయుష్ ఎంత తగ్గిపోయిందో లెక్క పెడదాం. అప్పుడు చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించు. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. ఆయనను వారి దినములు ఎన్ని సంవత్సరాలకు వచ్చాము? 969 నుంచి 120కి వచ్చింది. లెక్క కరెక్ట్గా కరెక్ట్గా లెక్క పెట్టండి. మన ఆయుష్ ఎట్లా ఉందో, ఎలా తగ్గిపోతుందో చూసుకోండి జాగ్రత్తగా. నిజమేనా? ఒకప్పుడు గుండెపోట్లు ఎప్పుడు వచ్చాయమ్మా? ఎప్పుడో 70 దాటేసిన తర్వాత అప్పుడు కూడా తెలిసింది కాదు. ఇప్పుడు 40కే గుండెపోటు, 30కే గుండెపోటు. ఎందుకంటే జంక్ ఫుడ్లు బాగా తింటున్నారు. అసలు ఇంట్లో వండినటువంటి ఆ వంట, పిండి వంటలు ఎవరు తింటున్నారు ఇప్పుడు? ఆ పూర్వం బలమైన ఆహార పదార్థాలు పెడతంటే 200 కేజీలు అనేది ఈజీగా మోసేసి ప్రజలు చీపురు గట్ట ఇలా వంచి దాన్ని ఎత్తి పైకెత్తి ఇలా తుడిసి ఇలా నడుము వంచలేక బాబోయ్ తలపోటు వచ్చేస్తుందని, చెయ్యి లాగేస్తుంది, నడుము లాగేస్తుందని నిద్రపోతున్నారు. కనుక ఆయుష్ ఎలా తగ్గిందో తెలుసండి? 969 నుంచి ఎక్కడ దిగింది? 120కి. తర్వాతకే మన 90 కీర్తనలో చదువుకున్నట్టుగా 10వ వచనం చదవండి. 90 కీర్తన 10వ వచనం. మా ఆయుష్ కాలము 70 సంవత్సరాలు. ఒకవేళ బాగా బలం ఉంటే 80. చూసారు? అయినా దాని వైభవం, ఆయాసం, దుఃఖం అన్నాడు. 50కే గుండెపోటు వచ్చి వెళ్ళిపోయారు అనుకోండి, అమ్మయ్య పర్లేదు అంటుంది. 70, 80 బతికి ఎవరు చూసి దిక్కు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఎంత దుర్భరమో. నిజమే కాదండి? ఎందుకంటే వాళ్ళు సొంతంగా ఎక్కడికి వెళ్ళలేదు. మాట ఎంతారైతే మామూలుగా ఉన్నప్పుడు మాట అంటారు. యవనస్తులుగా ఉన్నప్పుడు రే అలా కాదురా నాయన, ఇది కాదమ్మా, ఇలా కాదని బండి దూకిచ్చేస్తారంట. దేవుడి స్తోత్రం కలుగుతుంది. ఏళ్ళ కంటే ముందు వాళ్ళ బండి వెళ్ళిపోతా ఉంటారు. కొన్నిసార్లు కొన్ని చోట్లకి వెళ్ళేటప్పుడు అండి, సైకిల్ ఏమో కింద పైన ఉంటుంది, కింద ఉంటాడు, తిడతా ఉంటాడు. అవడరా ఏంటరా నన్ను ఎవడే, నువ్వు తాగేసి నడవలేక సైకిల్ మీద వేసుకున్నావు బాబా, నేను ఎవడో పడగొట్టలేదు. అలా బండి స్టార్ట్ చేసి అలా రేట్ చేసి దాన్ని ఎలా ఉదేసి ఇలా పడిపోతాం. ఎన్నో సందర్భాలు చూసాం. క్రీస్తునందు దేవుని పిల్లారా, మాట వినరు. కొంతమంది పరిస్థితి ఏంటంటే ఎవరి కాలంలో ఎవరి మాట వినకుండా, ఎవరిని లెక్క చేయకుండా అలా బ్రతికేసి చివరికి కొంత వయసు వచ్చేటప్పటికి చూసే దిక్కు లేక ఎవరు పట్టించుకోక చాలా కఠినంగా ఉంటుందండి. చూడండి, 969 నుంచి ఎక్కడ పడ్డాది? 120. 120 నుంచి ఎక్కడ పడ్డాది? 70, 80 రోజులు పడ్డారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత యోబు గ్రంథం చదువుతాం. 14:1. 14:1. స్త్రీ కనిన నరుడు సంవత్సరాలు కాదంటే ఇప్పుడు 969, 120, తర్వాత 70, 80 నుండి కొద్ది దినములు, సంవత్సరాలు చెప్పట్లేదు. ఇంకా భక్తులైనటువంటి యోబు ఇంకా సంవత్సరాలు చెప్పట్లేదు. వారు ఎలా లెక్క పెట్టుకున్నారు చూడండి. దినములు. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు వాడే మిక్కిలి బాధ నొందును. సంవత్సరాల నుంచి ఎక్కడ పడ్డాడు? రోజుల్లోకి వచ్చేసి. ఎందుకంటే అప్పుడే పుట్టిన బిడ్డకి షుగర్ అంట. నిజమండి, అప్పుడే బిడ్డ పుడతాడు. బిడ్డ పుట్టిన తర్వాత గుండె అడగలేదు.
అప్పుడే బిడ్డ పుట్టాడు, ఏదో వ్యాధి. వింటున్నారా? ఏమిటిది? మరి 900 సంవత్సరాల దగ్గరగా, మరి ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే 1000 సంవత్సరాలు బతికేసే వాళ్ళు ఎంతవరకు బతుకుతున్నారు? కొద్ది దినములు గలవాడే మిక్కిలి బాధనందును. తర్వాత ఇంకెక్కడ తగ్గిందో చూద్దామా? కీర్తన గ్రంథం 89:5. 85 కీర్తన 5. 89 క్షమించండి, 89 కీర్తన 5. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజంలో, కీర్తన గ్రంథం 89:5. పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాసతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. వింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో ఇది తప్పిది. ఒకసారి దేవుడి స్తోత్రం కలుగుగా. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. దేవుడి స్తోత్రం కలుగుగాక. మరి ఎందుకంటే కృష్ణ దేవుడి పిల్లారా, ఆయుష్ అనేది ఎలా తగ్గుతూ వచ్చిందో మీరు చూస్తున్నారు. దేవుడి స్తోత్రం కలుగుగాక. కీర్తన గ్రంథము 85 చూడండి. 87:5. ఆ 80లోంచి 5 నేను అనుకున్నది చదవండి ఒకసారి, ఎవరైనా చూడండి. ఎనభై 87:5 కానీ చదవండి. అది కూడా కాదు. ఆ 85 నుంచి 89 వరకు కూడా చూడండి. వచ్చిన చూడండి ఒకసారి. మా దినములు ఆయుష్ మరి బెత్తినంత చేశారు. ఎవరికైనా దొరికిందా? ఆయుష్ కాలము. ఎందుకంటే ఏమన్నాడంటే దినముల పరిమాణం గురించి మాట్లాడతాడు అక్కడ. కీర్తన గ్రంథంలోనే దొరకలేదు. గాడ్ బ్లెస్ యు. మంచిది. మరొక వాక్యం మనం చదువుకున్నాం చూడండి. కీర్తన గ్రంథము 102. చదవండి. కీర్తన 102:11. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి. గడ్డి వలె నేను వాడి ఉన్నాను. యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవు. నీ నామస్మరణ సర్వతరములుండు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇక్కడ ఏమన్నాడు చెప్పండి? నా దినములు సాగిపోయిన నీడ వలె ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎక్కడి వరకు వచ్చాడు? 129 సంవత్సరాల నుంచి, క్షమించండి, 669 సంవత్సరాలు. 969 సంవత్సరాల నుంచి 120 సంవత్సరాలకి, 120 సంవత్సరాల నుంచి 70-80లోకి, 70-80 నుంచి దినాల నుంచి ఒక చోట ఉంటాడు. ఆయుష్కాలం బెత్తినంతే చేసా ఉన్నాడు. ఇక్కడ 120-102 కీర్తనలు ఏమన్నాడంటే నీడ వలె సాగిపోతుంది. బెత్తినంటే కొంచెం ఉంది, నీడంటే కొంచెంసేపు ఉంటుంది, వెళ్ళిపోద్ది. ఇక యాకోబు పత్రికలకు వచ్చేసరికి ఏమన్నాడు చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. రేపేమి సంభవించినా మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది. చూసారండి? ఇక ఎంతవరకు వచ్చిందంట?
కొంతసేపు కనబడి అంతరం అయిపోయిపోతుంది. దినం కూడా కడదనమాట. ఇక ఒక క్షణం కూడా లేదు, క్షణాల్లో వచ్చేసింది ఆయుష్. ఎంతమంది లెక్క కడుతున్నారు? హల్లెలూయా. ఎంతమంది లెక్క పెట్టుకుంటున్నారు? ఆయుష్ కాలం 969 నుండి రేమై కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయింది, క్షణాల్లో వెళ్ళిపోయింది. ఓ మరి నిత్యముల భక్తులు లెక్క పెట్టుకున్నారు. దేవుడు పిల్లారా, నా ఆయుష్ ఎంత, నేను ఏ పాటి వాడిని, నేను ఎంత వ్యక్తిని, మరి నువ్వేదో 100 సంవత్సరాలకి 40, ఇప్పుడు 40, 50 గుండెపోటు వచ్చేసి 70, 80 మనుషులు బాగా వృద్ధులైపోయి చనిపోతుంటే అసలు ఎందుకండి ఈరోజు ఇష్టానుసారంగా మసులుకుంటున్నాను, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాను, నేనేదో గొప్ప, నేను నా వల్ల ఏదో అయిపోతున్నట్టుగా ఎందుకు మనుషులు ఇట్లా చెప్పుకుంటున్నారు? నీ ఆయుష్ ఎంత, నువ్వే పాటి వ్యక్తివి? సంవత్సరంలోండి రోజుల్లోండి క్షణాల్లోకి వచ్చావు నువ్వు. రాత్రి కనపడతావు ఆరోగ్యంగా, పొద్దునకే డాక్టర్ అంటారు ఇక ఎక్కువ రోజులు బతుకో. ఏమైందయ్యా? పాటలన్నీ తినేసి లోపల నీకు తెలియకుండానే ఇవన్నీ అయిపోయింది. ఓ మరి 10 రోజులు బాగానున్నావు, 11వ రోజున డయాలసిస్ లో పడ్డావు నువ్వు. ఏమైంది? నీ ఆయుష్ చాలా మరి తక్కువగా ఉన్నది. కొద్దిపాటి దానివి, కొద్దిపాటి వాడు నువ్వు. జాగ్రత్త, దినములు ఎక్కించండి. మరి 969 ఎక్కడ, క్షణాలు ఎక్కడ? భక్తులు లెక్క పెడుతుంటే ఒక్కొక్క వ్యక్తి లెక్క పెడుతున్నారు. మోషే రాశాడు 969. ఆ తర్వాత మరలా అదే మోషే రాస్తున్నప్పుడు అంటున్నాడు, దినాల్లో సంవత్సరాల్లో తగ్గిపోయినాయండి 120 సంవత్సరాలు. మరలా కీర్తనకారుడు అంటున్నాడు 80, 70. ఇప్పుడు యోబు అంటున్నాడు మాకు సంవత్సరాలు ఎక్కడ, రోజులే. భక్తుడైనటువంటి హల్లెలూయా యాకోబు అంటున్నాడు మా కొంతసేపు కనబడి అంతర్మయమైపోయే ఆవిరి. ఎంతమంది లెక్క పెట్టుకుంటారు? హల్లెలూయా. నువ్వు లెక్క పెట్టుకో, నీకు ఇంకా వయసు ఉంది. నేను అప్పుడే ముసలిదాన్ని అయిపోయినట్టు, నాకు 60, నేను ఎవరొస్తుంది, నాకు 20, 60 అయినా 20 అయినా వెళ్ళిపోతావు. జాగ్రత్త, లెక్క పెట్టుకో. నీకు గ్యారంటీ లేదు. నువ్వే వస్తువు కన్నా గ్యారంటీ ఉంది, నీకు తప్పు గ్యారంటీ, అన్నింటికీ గ్యారంటీ ఉంది. హల్లెలూయా. అందుకే చూడండి, కీర్తన గ్రంథంలో దావీదు ఏమన్నాడు చూడండి. ఆ కీర్తనకారుడు ఏమన్నాడు? 89వ కీర్తన 4వ వచనం, 89:4. నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యమును స్తుతించుచున్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఇక్కడ తప్పుగా చెప్పాను, అది కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక మాట నేను తప్పుగా రాశాను, సరే మంచిది. ఏదేమైనప్పుడు కూడా దేవుని పిల్లారా, మరి ఈ భక్తుల ఆయుష్ కాలంలో అయితే భక్తులు వారు లెక్క కట్టినప్పుడు చాలా చక్కగా లెక్క కడుతున్నారు. దేవుని పిల్లారా, ఎన్ని రోజులు బతుకుతున్నాము, ఏమిటి, మా ఆయుష్ ఎంత, మా ఆయుష్ కాలం ఎంత, ఇవన్నీ కూడా క్రీస్తు దేవుని పిల్లారా వారు చక్కగా మరి లెక్క కట్టి చెబుతున్నారు. ఎందుకంటే మరి ఏమంటాడంటే భక్తుడు, మాము కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి వ్యక్తులు, నీడ వంటి వారు, బుడగ వంటి వారు. ఎంతో మంది పాటలు రాసి కూడా ప్రజలు ఏం చేస్తారో తెలుసండి, ఇంకా మేము అది ఇది అని ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు దేవుని పిల్లలు. కానీ కీర్తనలో మనం మరి ఒక చోట మరి దావీదు ఏమంటాడంటే, నా దినముల పరిమాణము ఎంతైనది నాకు తెలుపమని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు చెప్పండి? నా దినముల పరిమాణము ఎంతైనది నాకు తెలుపు. హల్లెలూయా. ఎంతమంది ఆ విధంగా ప్రార్థన చేస్తారు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది ఆ విధంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారు దేవుని పిల్లలు? చివరిగా ఒక మాట మనం చదువుకుందామండి, చదువుకుని మనం ముగించుకుందాము. ఆదికాండము 4వ అధ్యాయం 47వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. చివరి మాట మనం చదువుకున్నాం. ఒక మాట చదివేసి ఇక్కడ అడుగుతున్నాడండి, ఫరో నీవు జీవించిన సంవత్సరములని అని యాకోబును అడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130
సంవత్సరాలు కొంచెముగాను ఆ, దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నాడు? ఎవరికైనా అర్థమైందా దేవుని పిల్లలు? ఇక్కడ ఫరో అడుగుతున్నాడండి. యాకోబు ఫరో ముందుకు తేబడిన తర్వాత ఫరో అడుగుతున్నాడు ఇక్కడ ఏమనంటే, నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవించి నీ ఆయుష్ అంతా అని అడిగాడు. అయితే అతను అడుగుతున్నాడు, నేను జీవించిన సంవత్సరాలు. చదవండి ఒకసారి మళ్ళీ. జీవించిన సంవత్సరములెన్నని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరం 130, నేను జీవించిన సంవత్సరాలు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కృష్ణవంత దేవుని పిల్లారా, తన జీవితం అంతా 2 భాగాలుగా విభజించాడు. మీకు అర్థమవుతుందా? నేను జీవించిన సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు జీవించాను, కానీ యాత్ర చేసిన సంవత్సరాలు కొద్దిగా అని చెప్తున్నాడు. అంటే తన జీవితాన్ని ఎలా డివైడ్ చేశాడంటే, కొంత ఆత్మీయంగా ఉన్న జీవితాన్ని, కొంత మరి బలహీనంగా ఉన్న జీవితాన్ని కూడా చెప్తున్నాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? ఎందుకంటే తన ప్రారంభ జీవితాలు ఏంటి? మోసంతో కూడిన జీవితం. నిజమేనా? చాలా మంది చాలా కాలం బతికారు. ఎన్ని సంవత్సరాలు బాబా అన్నాం అనుకోండి, నాకు 90 ఏళ్ళు వచ్చేసినాయిరా. మరి ఏం చేసావు బాబా? నేను 60 ఏళ్ళు దాకా మంచం మీద పడేదాకా తాగుతానన్నాను బాబు. అదే మరి వయసులో ఉన్నప్పుడు తమ భార్యలు లెక్కకుండా, వయసులో ఉన్నప్పుడు తమ బిడ్డలు లెక్కకుండా జీవించేస్తారు చాలా మంది. బాగా ముసలితనం వచ్చేసిన తర్వాత మరి దవళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అల్లెలు అవుతుంది, మరి అప్పుడు గుర్తవుతుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు యాకోబు అన్నాడు, నేను ఎక్కువ సంవత్సరాలు బతికానండి, కానీ కొన్ని దినాలు మాత్రం సరిగా జీవించలేకపోయాను. కొంత మోసం ఉంది నా జీవితంలో. హల్లెలూయా. కొన్ని చోట్ల తప్పిపోయాను కూడా, దుఃఖంలో గడిపాను నేను. నీ వయసు ఎంత? ఎంతమందికి అర్థమవుతుంది? వింటున్నారా? నీ ఆయుష్ ఎంత? నువ్వు ఎంతకాలం బ్రతికావు? నేను అడుగుతున్నాను ఇప్పుడు క్వశ్చన్. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీ వయసు ఎంత? ఓకే, ఇక్కడ 10, 12, 5, 6, 30, 40, 50, మరి ఆ భయపడిన చాలా మంది ఉన్నారు. నేను అడుగుతున్నాను, ఈ ఇంత వయసులో నువ్వు దేవుడి కొరకు జీవించింది ఎంత? నీ కొరకు నువ్వు జీవించింది ఎంత? ఎప్పుడైనా లెక్క కట్టుకున్నావా? అది ఎంత వయసు వచ్చేసిందే, ఇంకా కనీసం ఒక్కసారి కూడా బైబిల్ పూర్తి చేయలేదు నేను. క్రైస్తవుడు అయి ఉండి ఒక్కసారి కూడా బైబిల్ పూర్తి చేయలేదు. మరి ఏం లెక్క పెట్టుకున్నావు? సాయంకాలం అయ్యేటప్పటికి నీ ఆస్తి నీ ఎంత లెక్క పెట్టుకుంటున్నావా? హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు నువ్వు దేవుడి కొరకు జీవించిందంత, నీ కొరకు జీవించిందంత. నువ్వు చర్చి మానేసి సినిమాలకు వెళ్ళిన రోజులేని, మందిరానికి వెళ్ళిన రోజులేని, శుక్రవారం ప్రార్థన మానేసి శనివారం ఉపవాస ప్రార్థన మానేసి సీరియల్ దగ్గర కూర్చున్న రోజులేని, నువ్వు దేవుడి కొరకు జీవించే రోజులేని. ఒక్కసారి ఇప్పుడే మీరు లెక్క కట్టుకుంటారా? దేవుడి స్తోత్రం కలుగును గాక. లెక్క కట్టుకుని చక్కగా ఫరో అడుగుతున్నాడు, ఎన్ని సంవత్సరాలు జీవించాను ఆయన? చాలా సంవత్సరాలు జీవించాను. అయితే ఇందులో కొద్దిగా డిబేట్ చేస్తున్నాడని చెప్పాడు దేవుని పిల్లలు. హల్లెలూయా. కనుక ఈరోజు ఇందాక నేను చెప్పాను అనుకున్న ఆ రిఫరెన్స్ చెప్తున్నాను చూడండి. ఒక్కసారి కీర్తన గ్రంథం చేయండి, అయిపోయింది. ఎందుకంటే అక్కడ జరిగే భోజనాలు అక్కడ జరుగుతున్నాయి కనుక వారిని మనం ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ మనం వాక్యాన్ని ధ్యానించుకున్నాం. దేవుని పిల్లలు, ఒక్క మాట మనం చదువుకున్నాం. కీర్తన గ్రంథం 39, 5 వచనం. 39:5. నా దినముల పరిమాణము ఎంత చేశాడంట? బెత్తెడంత. ధ్యానం కూడా లేవు నువ్వు. అర్థమైందా? నీ ఆయుష్ కనీసం ధ్యానం లేదు. బెత్తెడంతా చాలా షార్ట్ పీరియడ్ ఉంది నీకు. మరి ఏం చేస్తావు నువ్వు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక మాట, ఎందుకంటే ఆ రిఫరెన్స్ మీకు ఇవ్వకుండా ఉంటే ఇబ్బంది అవుతుందని. చూడండి, అదే 39వ కీర్తన 4వ వచనం. యెహోవా నా అంతం ఎట్లుంటున్నది? జ్ఞాన హృదయం కలిగిన వాడు ఇలాగా, నేను చనిపోయే ముందు ఏమవుతాను?
ఒక భ్రష్టుడిగా చనిపోతావా? ఒక వెనక జారిపోయిన వ్యక్తిగా చనిపోతావా? ఒకసారి మహా పెద్ద ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది అనమాట, ఒక పెద్ద సినీ తారం. అప్పుడు నీ మరణం దినాలు ఎలా ఉండాలని కోరుకుంటున్నావు అని అడిగారు. చనిపోయే ముందు నువ్వు ఎలా జీవించాలని కోరుకుంటున్నావు అంటే ఆమె చెప్పిన స్టేట్మెంట్ ఎంత ఘోరమైన స్టేట్మెంట్ అంటే, అందరి వల్లే చనిపోవడం నాకు ఇష్టం లేదు, నేను భయంకరమైన వ్యభిచార మత్తులో మునిగిపోయి ఉంటుండగా ఆ ఒత్తిడి నా మీదకి వచ్చి ఏదో భూకంపం నడిచి చచ్చిపోతే బాగుంటుంది. ఏంటి తాగుతూ చనిపోతావా? వ్యభిచరిస్తూ చనిపోతావా? ఎవరినో కొట్టి చనిపోతావా? ఎవరినో తిట్టి చనిపోతావా? ఒక్కసారి అడుగు, ప్రభువా నా అంతం ఎట్లుండాలి? చనిపోయే ముందు మోషేకి చెప్పాడు, వెళ్ళిపోబోతున్నావు, చక్కబడిపో. హల్లెలూయా, చక్కబడిపో. ఇక నువ్వు మరి చూస్తావు కానీ చేరుకో. హల్లెలూయా. కొంతమంది భక్తులు తెలియజేసాడు లేదా, వారు చనిపోయే ముందు దావీదు మరణకాలం సమీపించగా తన కుమారుని పిలిచి చెప్తున్నాడు, లోకులందరూ పో మార్గాన నేను వెళ్ళిపోతున్నాను. వారికి అర్థమైందా లేదా? చనిపోయే ముందు తమ జీవితాలు సరి చేసుకున్నారు. అందుకే అంటున్నాడు, నా యొక్క ఆయుష్ అంతా నాకు తెలుపు. నా అంతం ఎట్లున్నది? నా అంతం ఎట్లున్నది? నా దినముల పరిమాణము ఎంతైనది, ఎన్ని రోజులు బతుకుతాను. హల్లెలూయా, నాకు తెలుసు ప్రభువా. ఎక్కడ చనిపోబోతున్నాను? కొంతమందికి మరణం అంటే భయం, నిజమా కదా? పరదేశులము ప్రియులారా మన పురమిది కాదిప్పుడు, నిజముగా పురమిది కాదిప్పుడు. ఆ పాట పాడుతూనే కొంతమంది గుండె ఆగిపోతాయి. ఎందుకంటే చచ్చిపోయేటప్పుడు మాత్రమే పెట్లు పెట్టి తీసుకెళ్ళినప్పుడు పాడుకుంటారు. నిజమేనా? కాదు, ప్రతిరోజు పాడదామా? దేవుడి స్తోత్రం కలుగును గాక. ఈ శరీరం ఊరికే ఉడుకుపోతుంటే అప్పుడు చెప్పండి, ఈ శరీరంతో పరదేశులము ప్రియులారా మన. హల్లెలూయా. ఈ పండగ సరైన బట్టలు లేవు అన్నప్పుడు శరీరంతో ఏం చెప్పాలి? పరదేశులము. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ సరైన ఆహారం లేదని బాధ అవుతుంది అనుకోండి, పరలోకము నా దేశము. ఓ శరీరమా, పరదేశి నేనేలా మాయాలోకమేగా నేను. ఆడండి, యాత్రి కూడాను. నీకు లిప్స్టిక్ వేయాలనుకున్నప్పుడు, ఎత్తుమడం చెప్పులు తొడగాలనుకున్నప్పుడు, పురుషులు బట్టలు వేయాలనుకున్నప్పుడు, హల్లెలూయా, మగోళ్ళలాగా ఉండాలనుకున్నప్పుడు, ఆడదానిలా బ్రతకాలనుకున్నప్పుడు, ఈ మాటలన్నీ గుర్తు తెచ్చుకో. తాగాలనుకున్నప్పుడు, తిరగాలనుకున్నప్పుడు, తప్పు చేయాలనుకున్నప్పుడు, దేవుని నుండి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నప్పుడు, నాకు నేను బతకలను దేవుడు లేకపోయినా అనే ప్రశ్న నీకు వచ్చినప్పుడు ఈ పాట పాడుకో. శరీరమా ఉలికి పడకో, నీ ఆయుష్ తక్కువ. భక్తులు అన్నాను, ఎప్పుడు నా మరణం ఎప్పుడు ప్రభువా? ఎందుకంటే పుట్టినరోజు ఎలాగనే తెలియలేదు కదా, నేను ఎప్పుడు వెళ్ళిపోతానో తెలుసుకో దేవుని దగ్గర. వెళ్ళేటప్పుడు నీకు ఇష్టమైన జీవితం జీవిస్తాను ప్రభువా. హల్లెలూయా. నీకు నచ్చినట్టుగా నేను జీవిస్తాను ప్రభువా. ఎంతకాలం బ్రతుకోవయ్యా? బతికాను. ఎక్కడ బతికో? ఎంతకాలం బతికాను? బ్యాండీ సభ దగ్గర బతికాను. దేవుని కొరకు బ్రతకండి. ఎంతసేపు బ్రతికినా లోకంలో బ్రతికాను కాదు, దేవుని కొరకు బ్రతకండి. నేను చనిపోయే ముందు ఆయన వరకు ఎందుకంటే పోయినాడు, బ్రతుకుంటే క్రీస్తే, చావైన లాభమే. చనిపోయే ముందు అంటున్నాడు, మరణం తెలిసిపోయింది పౌరుడికి, మరణమాని మూల్యం ఎక్కడ, మరణమాని విజయం ఎక్కడ? హల్లెలూయా. భక్తులు అడుగుతున్నారండి, ఎందుకంటే ఈ రోజు లెక్క పెట్టుకుంటారా? నీ దినాలు లెక్కించుకుంటూ నేర్పించమని అడుగుతావా? నా దినములు లెక్కించుకుంటూ నాకు నేర్పించు ప్రభువా. ఆ దినములు లెక్కించడానికి నాకు జ్ఞాన హృదయం కలుగు చేయ ప్రభువా. ఎంతమంది కోరుకుంటారు అలాగా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అవమానకరమైన రీతిలో మరణించొద్దు, లోకములో ఉండి మరణించొద్దు, పాపిగా మరణించొద్దు. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు మరణించు. ఈ గడి ప్రత్యక్షం తెలుసుకో. హల్లెలూయా. దేవుడు ఎవరో తెలుసుకో. ఈ కాలానికి దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు తెలుసుకో. ఆయతనే విలియం మ్యారియన్ బ్రహ్మమై ఉన్నాడు. ప్రకటన 10:7 ప్రకారంగా అతను ఈ కాలం ఏలియా ఉన్నాడు. హల్లెలూయా. ఈ కాలంలో దేవుడు అద్భుతమైన వర్తమానం తీసుకొచ్చాడు. తెలుసుకోండి దేవుని పిల్లలు. మరి ఈ గడి వర్తమానం, ఈ గడి ప్రత్యక్షం తెలుసుకొని దేవుని కొరకు నమ్మకంగా జీవించండి. మరి ఒక అద్భుతమైన మరణాన్ని ఎలా మరణించినా పర్లేదు, ఏ వ్యాధి వచ్చి మరణించినా పర్లేదు, పాపిగా మరణించడమే ప్రమాదం. పాపిగా మరణించొద్దు. మరి క్రీస్తులో ఉండి మనము మరి ప్రభువునందు నిద్రిందాము. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనం దీవించును గాక. షాలోమ్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా